ఓం సాయిరామ్. సొసైటీలో ఎవరికి కష్టం వచ్చినా సరే మన వంతు సహాయంగా వాళ్ళకు సాయంగా ఇంకా వాళ్ళని ఇంకా కిందకు పడేయాలి, కొంగదీయాలి అని కాకుండా ఏదో మన చేతనైనంత వరకు సహాయం చేస్తే మనం చేసిన ఆ సహాయం ఎప్పటికీ వృధాగా పోదు కదా. ఎవరైనా టఫ్ టైమ్స్లో లైక్ డిప్రెషన్లో ఉన్న వాళ్ళకైనా సరే, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ ఫేస్ చేసే వాళ్ళకైనా సరే, వాటి నుంచి ఎంత కష్టం ఉన్నా సరే మనం ముందడుగు వేసి చక్కగా మనం పనుల్ని మనం చేసుకుంటూ ఎవరిపై ఆధారపడకుండా మనం ఎలా ఉండగలం అన్నదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక టఫ్ సిచ్యువేషన్ వచ్చింది అంటే దానికి కాన్సిక్వెన్సెస్ కూడా ఎక్కడో ఉంటుంది కదా, ఎక్కువగా ఉంటుంది. వాటిని కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఒక ఫిజికల్గా మాత్రమే కాదు, మెంటల్గా చాలా డిస్టర్బ్గా కూడా ఉంటారు. అలాగే ఫైనాన్షియల్ కూడా చాలా రకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా అన్నింటినీ ఒక్కసారిగా హ్యాండిల్ చేయడం అన్నది అంత ఈజీ అయితే కాదు. అలాంటి ప్రెజర్ అండ్ స్ట్రెస్ నుంచి ఒక్కసారిగా డిప్రెషన్ మూడ్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కనుక వీటి నుంచి ఎలా బయటపడగలగం, ఖచ్చితంగా సొల్యూషన్ అంటూ ఉంటుంది కదా. మరి ఒక మాట అయితే చెప్పగలనండి, ఇలాంటి ఫేస్లో ఎవరున్నా సరే, ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్న వారు సరే కష్టం వచ్చిందని కుంగిపోకుండా ఇంకా ఎక్కువగా శ్రమించాలి, కష్టపడాలి. ఆ తత్వంతో మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాము. ఇంకొక విషయం చెప్పనా, ఎప్పుడైతే మనం కనుక లోగా ఫీల్ అవుతూ ఉన్నామో నిన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళకంటే కూడా కిందకు లాగాలి, ఇంకా పడదోసేయాలని చూసేవాళ్ళే ఎక్కువగా ఉంటారు. సంతోషించే వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి వాళ్ళకు కూడా స్టెప్సింగ్ స్టోన్స్గా చేసుకుని మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇలాంటి మైండ్సెట్ని కనుక మనం డెవలప్ చేసుకుంటే కనుక ఇలాంటి టఫ్ సిచ్యువేషన్ అయినా ఓవర్కమ్ చేయగలిగే స్ట్రెంగ్త్ మనకు వస్తుంది. ఈ వీడియో నేను చేయడానికి మెయిన్ రీజన్ స్టార్టింగ్లోనే చెప్పాను కదా. అయితే లైవ్ ఎగ్జాంపుల్తో మీకు ఒక విషయం చెప్పాలనుకుంటూ ఉన్నాను. నేను ఇప్పటి వరకు కూడా మన రెగ్యులర్ వ్యూవర్స్ బాబావారి వీడియోస్లో నిజంగా చాలామంది వాళ్ళ ప్రాబ్లమ్స్ తీరిని అని చెప్పడం వల్ల ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందని చెప్పి అడుగుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా, టఫ్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పేదల్లా ఒకటే, ఒక్కసారి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకొని అక్కడ చక్కగా ఎవరికైనా సంతానం గురించినటువంటి సమస్యలు ఉన్నా, లేదంటే సంతానం లేని వారు అయినా సరే కానీ ఆ స్వామి దగ్గరికి వెళ్ళి చక్కగా అలాగా 3 ప్రదక్షిణలు అయితే చేసుకుని ఆ సిచ్యువేషన్స్ నుంచి మీరందరూ బయటపడి మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటారని నేనైతే చాలా భావిస్తూ ఉన్నాను. మీరందరూ సంతోషంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు.